పల్లవి వచ్చింది. రా పల్లవి, వచ్చావా? పల్లవి, ఈ అమ్మాయి మీ అమ్మకి కిడ్నీ ఇచ్చింది. ఈ అమ్మాయి కిడ్నీ ఇచ్చిందా? అవునమ్మా, తన పేరు శ్వేత. అవునండి, నేనే ఈవిడ కిడ్నీ ఇచ్చింది. ఓహో, ఇంతకీ ఈ అమ్మాయి? ఈ అమ్మాయి పేరు పల్లవి, నా కూతురు లాంటిది. హలో. హాయ్. నిజంగా మీరే మా అమ్మకి కిడ్నీ ఇచ్చారా? అదేంటది, తనే కిడ్నీ ఇచ్చిందని చెప్తుంది కదా. మీ అమ్మ కూడా అందుకే కదా ఇంటికి తీసుకొచ్చింది. నువ్వేంటి 1కి 10 సార్లు నువ్వేనా కిడ్నీ ఇచ్చింది అంటున్నావు? ఏంటమ్మా నీ అనుమానం? అయ్యో, అనుమానం కాదమ్మా. తన వయసు చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది. తనకి నీకు ఏ సంబంధం లేదు. తను నీకు కిడ్నీ ఇవ్వడం అంటే ఎలా నమ్మాలి? అసలు నువ్వెలా నమ్మవమ్మా? అమ్మా పల్లవి, నీకు అనుమానం రావడంలో ఆశ్చర్యమేమీ లేదమ్మా. కానీ మీ అమ్మా నాన్న ఇద్దరూ ఆ వేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడంతా ఎంక్వైరీ చేశారమ్మా. ఈ అమ్మాయి కిడ్నీ ఇస్తుండగా ఒక నర్స్ చూసిందంట. ఆ నర్సు మీ అమ్మకి చెప్పిందమ్మా. తనే ఈ అమ్మాయిని పరిచయం చేసింది.